నమస్తే. రూ. 1000 లంచానికి ₹1,00,000 బహుమానం ప్రకటించారు ఒక గవర్నమెంట్. ఇలా చేయడం వల్ల లంచాలు అరికట్టగలుగుతారా? లేదండి. మధ్యతరగతి కుటుంబీకులు, పేదవారు తమ అవసరాలను తీర్చుకోవడం కొరకు లంచాలు ఇవ్వడం అలవాటుగా మారింది. అలాగే లంచాలు తీసుకునే అలవాటు కూడా మారింది. మీరు ఇలా ప్రకటించడం వల్ల మార్గాలు ఎన్నో ఉన్నాయి. లంచాలు తీసుకోవడం, పని చేయించుకొని వారికి చేయించుకోవడం. నేను ఒక అభిప్రాయానికి వచ్చాను. నా సలహా ఇలా ఉంటుంది, ఒకసారి గమనించండి. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. ప్రతి అధికారి అందులో భాగస్వామి కావాలి. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు అప్ టు సీఎం వరకు అందరూ కూడా అందులో భాగస్వాములుగా ఉండాలి. ఎవరైనా వ్యక్తి తన ఒక పని గురించి ఒక ప్రభుత్వ అధికారిని కలిసినప్పుడు వాట్సాప్లో తను ఏ పని కొరకు వచ్చారో, ఏ పని అనేది విషయాన్ని అందులో తెలియచేయాలి. సదరు అధికారి కూడా అక్కడ ఆ పనిని ఎలా, ఎప్పుడు, ఎంతవరకు చేయబోతున్నారనేది కూడా తెలియచేయాలి. ఇలా చేస్తే కొంతవరకు 99% లంచాలు తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే పై అధికారులకు కూడా తెలుస్తుంది. అప్ టు సీఎం వరకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి లంచాలు తీసుకునే అవకాశం ఇక్కడ ఉండదు. కాబట్టి వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్క అధికారి, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారందరూ కూడా భాగస్వాములు కావాలి అప్ టు సీఎం వరకు. సీఎం కూడా అప్పుడప్పుడు అబ్జర్వేషన్లో చూస్తూ ఉండాలి ఏ అధికారి ఎలా వర్క్ చేస్తున్నారో. జై హింద్, జై భారత్.